ఇది అయిపోయిందా? 40 పోతాను లేదు, మన హిందీది శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగమిలో 96వ రోజు ప్రవచనం. కాళహస్తీశ్వర మహత్యము ద్వితీయ ఆశ్వాసము 46వది పద్యము. ఆ బ్రహ్మ కొడుకులు, బ్రహ్మ కోపం నుంచి పుట్టినటువంటి ఉగ్రుడికి మధ్య జరుగుతున్నటువంటి ఉగ్రమైనటువంటి యుద్ధం. వీళ్ళని ఎందుకు సంపాదించాల్సి వచ్చిందంటే వాళ్ళు లోకకంటకులుగా తయారయ్యారు. అలా వాళ్ళకి యుద్ధం నిలిచిపోతుంది. ఇంకొక వాళ్ళది కాకుండా ఇంకొక 3-4 రోజులు కూడా యుద్ధమే కంటిన్యూ అవ్వచ్చు. ఇక్కడ 46వ పద్యంలో ద్వితీయ ఆశ్వాసం కాళహస్తీశ్వర మహాత్మ్యం. మొత్తం కాళహస్తీశ్వర మహత్యంలో 4 ఆశ్వాసాలు ఉన్నాయి. అందులో ఇవాళది వాళ్ళు మనం ఇంకా చెప్పుకున్నది ద్వితీయ ఆశ్వాసం. ప్రథమాశ్వాసంలో తపస్సు, కాళహస్తీశ్వరుడు ఎలా వచ్చారు ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఆ సువర్ణముఖి నది ఎలా వచ్చింది, తర్వాత అక్కడ జ్ఞానప్రసూనాంబ ఎలా వచ్చారు, వాటన్నిటి గురించి మనం సవిస్తరంగా నేర్చుకున్నాం. ఇప్పుడు బ్రహ్మ కొడుకులు వాళ్ళ గురించి వస్తాం. దీనికి కాళహస్తీశ్వరుడు వచ్చరికి సంబంధ బాంధవ్యాలు మనకు అతి త్వరలో తెలుస్తాయి. మహాదేవ మహాదేవ్ మహాదేవ్. చెప్పండి. కందపద్యం. ఆ తుములమునకు, ఆ తుములమునకు. ఆ తుములం అంటే ఈ ఉగ్రుడికి ఈ బ్రహ్మ కుమారులు వాళ్ళు రాక్షస స్వభావం కలిగినటువంటి ఈ బ్రహ్మకుమారులు మధ్య జరిగినట్టు ఆ దుమ్మి యుద్ధంలో, ఆ మహాభయంకరమైన యుద్ధంలో, తుమ్ములమాట యుద్ధంలో తెమలక అంటే అది ఎంతటికీ తెమలలేదు. తెమలలేదంటే మన ఒరే తొందరగా తెమలరా వాళ్ళు. తెమలడం అంటే బయటపడి, అంటే తెమలడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తొందరగా అది ముగించలే, ఎవరు అలసిపోవటం. తెమలక భూతలము తలంక, మొత్తం భూమంతా దత్తరిల్లిపోతుంది. అది భయంకరమైన యుద్ధాన్ని. ఇటు ఉగ్రుడు, ఇటు 30,000 మంది వేసేటువంటి నిఖిల శస్త్రాస్త్రముల వేడికి వాడికి, ఆ ఏటుకి పోటుకి భూమి దత్తరిల్లుతుంది. తలంక. నలువ పుత్రుండు ఎదురై. నలువ పుత్రుడు అంటే ఆ బ్రహ్మ కొడుకు. మరి వీళ్ళు బ్రహ్మ కొడుకులేగా, కానీ వీళ్ళని ఒక్కడిని పుత్రుడు అని అన్నారు. కారణం ఏంటంటే ఈ పుత్రుడికి మనకి
ఈ త్రాత పున్నామనక నుంచి త్రాత రక్షించేవాడు. నిజంగా నలువపుత్రుడు ఇవ్వుడే. మిగతా వాళ్ళందరూ బ్రహ్మ కొడుకులైనప్పటికీ వాళ్ళు రాక్షస స్వభావం కలిగిన వారు. ఈ నలువపుత్రుడు ఎదురై అసురులను నిర్ఘాత సదృశ పరంపరలు ఈయన నలువపుత్రుడు వాళ్ళ మీద అసురులు. ఈ అసురులు ఏం చేశారంటే అంటే ఈ రాక్షస స్వభావం కలిగినటువంటి 30,000 మంది ఈయన మీద పిడుగు లాంటి శరపరంపర కురిపించి ఈయన కురిపించి వాళ్ళ మీద నిర్ఘాత పిడుగు లాంటివి. ఈ నిర్ఘాత అన్నదానికి అమరం ఏం చెప్పిందంటే నిర్ఘాతే వ్యోమ ఉత్కర అని చెప్పారు. తర్వాత కందపద్యం వేసిన తురముల తురుముగా చేసి వేసినటువంటి శరములు తురుముగా అంటే ముక్కలుగా చేసేసి పొడి చేసేసి అరణ్యంబు దావసికి వదిలిన అట్లసుర సైన్యము వీరాగ్రేసరుడు ఉగ్రుడు విశిఖ కీలల ఈ అరణ్యాన్ని ఒక దావాక్ కార్చిచ్చు పొదివినట్టుగా వాళ్ళు వేసినటువంటి శరపరంపర పిడుగులతో పాటు సమాన పెరపరమలన్నింటినీ ముక్కలు చేసి ఆ వీరాగ్రేశ్వరుడైనటువంటి ఉగ్రుడు వాళ్ళని అగ్ని కీలలతో సమానమైనటువంటి తన విశిఖములు బాణములతో పొదివారు, అంటే కప్పేశాడు. వాళ్ళు వేసిన ముక్కలు చేయడమే కాకుండా వాళ్ళని తన బాణ పరంపరతో కప్పేశారు. ఎవరు? ఈ వీరాగ్రసరుడైనటువంటి ఉగ్రుడు. తర్వాత కందపద్యం తానేసిన శరములు దావానలముల పిడుగులు పట్టినట్లు మిడుతలట్లు శరణిధి సోనలు వర్షించిన బాణల క్రియ వారి మీద బొమ్మైపోవని. వాళ్ళు వేసినటువంటి పిడుగుతో సమానమైనటువంటి వాటిని ముక్కలు చేశాడు. వాళ్ళ మీద ఒక భయంకరమైన అగ్నికీలమైనటువంటి బాణాలు ఈయన వేశాడు ఉగ్రుడు. వేస్తే ఏం జరిగిందంటే ఇంత బాణాలు ఇది ఉగ్రుడు ప్రయోగించినటువంటి ఇంత భయంకరమైనటువంటి అగ్నికీలతో సమానమైన బాణాలు ఏం జరిగినాయండి? ఒక భయంకరమైన అగ్ని ఉంది. ఈయన ప్రయోగించిన బాణాలు అగ్నితో సమానంగా ఉన్నాయి. ఆ అగ్నిలో పడ్డ మిడతల్లాగా పడి వృధా అయిపోయారు. అంటే వాళ్ళని బాధ పెట్టలా 30,000 మంది. అలాగే శరనిధి అంటే సముద్రంలో పడినటువంటి సోనలు అంటే వర్షధారలు. ఇప్పుడు మనకి ఇక్కడ వర్షం పడింది అనుకోండి, అదేదో వరదలు రావచ్చు, ఇంకోటి రావచ్చు. సముద్రంలో పడిన వర్షానికి సముద్రాన్ని పొంగుతుందా లేదా సముద్రాన్ని పొంగుతుందా? అలా బొమ్మైపోయినాయి. ఇంత వీరాగ్రుడి ఉగ్రంగా వ్యగ్రతతో ఉగ్రుడు ప్రయోగించినటువంటి మహోగ్ర శిఖానలమైనటువంటి ఆ బాణాలన్నీ కూడా ఒక దావానంలో పడినటువంటి మిడతల్లాగా, అంటే ఈయన బాధించిన బాణాలు మిడతల్లాగా ఉన్నాయి, వాళ్ళు దావానంలాగా ఉన్నారు. వాళ్ళు శరనిధి సముద్రంలాగా ఉన్నారు, అందులో ఈయన బాణల్లాగా గురిచాయి. బొమ్మైపోవని వ్యర్థమైపోయి ఆ 30,000 మందిలో ఎవరిని బాధ పెట్టలేదు ఈ బాణాలు. వాళ్ళు కూడా ఏం తక్కువ వాళ్ళు కాదండి. వాళ్ళు ఎంత తక్కువ వాళ్ళు కాకపోతే మొత్తం దిక్పాలకుల్ని గడగడలాడిస్తారండి వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా బ్రహ్మ కొడుకులే కదా, బ్రహ్మ తేజానికి సంబంధించి తేజోంశ సంబంధులే కదా. అది సరే, వాళ్ళు వ్యక్తిత్వ రీత్యా అసురులై ఉండవచ్చు. బ్రహ్మ తేజం ఎక్కడికి పోతుంది? తర్వాత శార్దూల పద్యం క్రోధాగ్ని ప్రభరీతి క్రోధము అనేటువంటి అగ్ని
ఆకారం దాల్చిందగా అన్నట్టుగా ఉగ్రుడు శోణ రుచి శోణ రుచి దృక్కోణంబులం రుచి దృక్కోణముల చంద్ర శోణ రుచి దృక్కోణములు అంటే ఆ కంటి కొనల యందు శోణ ఆ ఎర్ర జీర బాగా అంటే కోపంతో మండిపోతుంది ఆయన మోకము. అలా ఆ కళ్ళు ఎర్రబడ్డాయి. ఎర్రబడ్డ కళ్ళు ఎర్రటి ముఖంతో కోపంతో ఆ ఉగ్రుడు వేదోండంబుల కలంగనార్చి వేదోండములు అంటే బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండం అంతా కూడా వణికిపోయేటట్టుగా అదరి చెదరి బెదిరిటట్టుగా అరుపరిచాడు ఆయన. భయంకరమైన అరుపరిచాడు. ఒక సింహనాదం చేశాడు ఆయన. చేసి శరముల్ వేవేగా బాణాలు చాలా వేవేగా ఇంకా వేగంగా అంటాడు చూడండి. అలా చాలా వేవేగా ఒకేసారి కొన్ని వందల బాణాలు ప్రయోగిస్తున్నాడు. ప్రయోగిస్తుంటే కోదండ విద్యాధౌరేయత ఆయన కోదండం అంటే ధనుర్విద్య విశారదత. ధనుర్విద్య విశారద అంటే ప్రావీణ్యం. కోదండ విద్య ధనుర్విద్య ప్రావీణ్యము ప్రకటితమయ్యేటట్టుగా ధనుర్విద్య పాండిత్య ప్రకర్ష ప్రకటితమయ్యేటట్టుగా ప్రకృష్టమైనటువంటి ఉగ్రంతో ఆ వీరాగ్రేశ్వరుడైనటువంటి ఉగ్రుడు కోపము ఆకారం దాల్చిందిగా అన్నట్టుగా ఎర్రబడ్డ ముఖంతో ఎర్రటి కళ్ళతో శరపరంపర వేవేగ కురిపిస్తూ ఉండగా మీరనేసే మనుజాహార అది మనుజాహార దేహస్ర మనుజం మా కొడుకులైనప్పటికీ వీళ్ళ ఆహారం ఏంటంటే మా నరమాంసం తిన్నారు వీళ్ళు. అందుకే వీళ్ళు రాక్షసులు అంటున్నారు వీళ్ళని. వీళ్ళు తిరిచా బ్రాహ్మణులు అయినప్పటికీ బ్రహ్మదేవుడికి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు కాక ఏమైపోతారు. కానీ వీళ్ళు నరమాంసం తిన్నారు కాబట్టి మనుజాహార ఆహారంగా తీసుకున్నటువంటి ఈ సమూహం మీద దేహాస్ర ఆ దేహము నుంచి ఎలా వేసేసారంటే బాణములు వీళ్ళందరి శరీరాల్లోంచి స్రవంతి అంటే అలా రక్తం ఇలా ధారలుగా కారిపోయేటట్లు. ఎక్కడి నుంచి అసలు మొత్తం శరీరాన్ని ఈ 30,000 మంది శరీర భాగాల్లోంచి ఒకవైపు నుంచి కాదు మొత్తం అన్ని శరీర భాగాల్లోంచి రక్తం ఇలా ధారలుగా కారిపోతుంటే ఎలా ఉందిటయ్యా అంటే ఇప్పుడు ఎప్పుడన్నా అక్కడ మట్టి పడింది అనుకోండి మనం ఏం చేస్తాం ముందర ఊడుస్తాం. ఊరు దగ్గర పోతే ఏం చేస్తాం మనం నీళ్ళు ఇలా పోసి కడుగుతాం. భూమి మీద పడినటువంటి ధూళిని కడగటానికి రక్తంతో కడుగుతున్నట్టుగా అన్నట్టుగా భూమి మీద ధూళి పడింది కదా ఆ భూమి మీద పడినటువంటి ధూళి రక్తంతో కడగాలంటే మరి నీళ్లు చల్లాలి కదా. రక్తపు ఆ రక్తం ఎక్కడిది ఇగో ఈ 30,000 మంది శరీరాల నుంచి వచ్చింది. ఆ వాళ్ళ శరీరాల నుంచి ఎలా వచ్చింది ఈయన వేసినటువంటి శరపరంపర దేహాస్రాధారాధౌత అంటే కడగబట్ట ఆ రక్తము చే కడగుతున్నటువంటి క్షితి అంటే భూమి ధూళిపాళిగా అది మృగేంద్రస్యందనుండు అంటే మృగేంద్రం అంటే సింహం. సింహమునే స్యందనము రథముగా కలిగినటువంటి ఆ ఉగ్రుడు మృగేంద్ర స్యందనుడు ఉద్ధతితో వాళ్ళ రక్తముతో ఈ భూమినంతా ఇలా ఆ ధూళినంతా కడిగేస్తున్నట్టుగా ఏంటి వాళ్ళ రక్తము ఏరులై పారుతుంది. అలా వేస్తుంటే నెక్స్ట్ 49వ పద్యం 51.
చెప్పమ్మా. కందపద్యం. కోణప వరుల వీరుని బాణ పరంపరలను పడరైరి. విచిత్రం ఏంటంటే కోణపవరులు, కోణపము అంటే ఏంటంటే ఇప్పుడు ఇది దక్షిణం, అది పశ్చిమం. ఈ దక్షిణానికి పశ్చిమానికి మధ్యన ఉన్నటువంటిది నిరుతి. ఈ నిరుతికి అధిపతి నైరుతి అంట. మనం నైరుతికి అధిపతి నిరుతి. నిరుతి అనేటువంటి రాక్షసుడు. అయితే ఈ నిరుతి రాక్షసుడు చెటివారు రాశారు కానీ వారిని ఆక్షేపించడం కాదు. కానీ వీళ్ళు రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు, రాక్షసులు కాదు. ఈయన కోణపవరులు అన్నారు, అంటే రాక్షసుల శ్రేష్ఠులు అని రాసేసారు. బహుశా కొంచెం కోపం కనుక అధికొచ్చి వస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యగ్రతతో రాసిన పదమే కానీ వాళ్ళు కోణపవరులు కారు బాబు. కోణపము అంటే రాక్షసులు. అంటే రాక్షసులకు ఉన్న పేర్లు మనం ఇప్పుడు నేర్చుకుందాం. కాబట్టి వీళ్ళు కోణకులు కాదు, వాళ్ళు సహజంగా బ్రహ్మకుమార్. స్వభావం రాక్షసులు. ఏదో ఇందాక నుంచి వాళ్ళు రాక్షసులు, అసురులు, రక్కసులు అనేదో అంటున్నారు, మనం ఒప్పుకున్నాం. ఇప్పుడు ఏకంగా ఆయన కోణపూర్లు అన్నాడు. ఈ కోణకులను నిష్ఠాత్మ జరుగుతారు. కాబట్టి దీన్ని కొంతమంది సాహితీవేత్తలు దీన్ని ఒప్పుకోలేదు. అలా ఎలా రాస్తారండి అని ఒప్పుకోలేదు. కొంతమంది ఇందాక అన్నారు కంటే ఇందాక అది స్వభావం ఇచ్చా అన్నారు. ఇప్పుడు ఎక్కడ డైరెక్ట్ వాళ్ళలో శ్రేష్ఠం రాసేది. ఇది సాహితీ లోకంలో వాళ్ళు కొట్టుకుంటారు, మనకెందుకు. సరేనా? సరే. కోణపవరులు బాణ పరంపరలతో కొంచెం వాళ్ళకి తిప్పి కలిగింది, అయినా పడలేదే వాళ్ళు. కులక్షోణీధరములు కుంభద్రోణ సారమున కలకి తొలగని. ఎలా ఉందంటే కుల పర్వతాలు, మామూలు పర్వతాలు కాదు. మామూలు పర్వతాలకే ఏం కాదు. ఈ కుల పర్వతాలు అనేటువంటి మహేంద్ర, మలయ, సహ్య, శక్తి, పార్గ్యాత్రాహ్వయమైనటువంటి సప్త కుల పర్వతాలు. ఏదో కొండపోతగా వర్షం కురిసింది అనుకోండి, నేను కుల పర్వతం ఏమన్నా అది అదురుతుందా, చెదురుతుందా, బెదురుతుందా, కదులుతుందా, అదురుతుందా? అయితే అందులోంచి పడినటువంటి దారి ఏం జరుగుతాయి, అక్కడి నుంచి దారి కింద పడిపోతుంది. అలాగే ఈయన వేసిన బాణ పరంపరకి వీళ్ళ శరీరంలోంచి రక్తధారలా కాలుతున్నా కానీ వాళ్ళకి వాళ్ళు అలాగే ఉంటున్నారు. వాళ్ళు కింద పడిపోట్లా, వాళ్ళ శక్తి క్షీణించట్లా. బాగా అర్థమైంది. వాళ్ళ ఒక కుల పర్వతం మీద మీరు కుల పర్వతం వరకు మామూలు ఒక రాయి తీసుకుంది, ఆ రాయి మీద ఓహో కుండపోతగా వర్షం పడింది, ఏమైనా రాయికి అవుతుంది. పడినటువంటిది కిందకి జారిపోతూ ఉంటుంది. మహా అయితే కొన్ని చోట్ల ఏం జరుగుతుంది, ఈ ల్యాండ్ స్లైడ్స్ అంటే అక్కడి నుంచి అది కిందకి జారచ్చు. అదే కుల పర్వతం అయితే అది కూడా జారదుగా. కాబట్టి ఇక్కడ కుల పర్వతాలు ఎలా ఉన్నాయంటే అని చెప్తున్నారు. ఇక్కడ కుల పర్వతముల మీద పడినటువంటి ఒక కుంభద్రోణి కుంభవృష్టి అంటాం మనం. కుంభవృష్టి లాగా ఈయన వేసిన బాణం పరంపరకి వాళ్ళకి కొంచెం నొప్పి కలిగిందేమో. అది ఎలా ఉందంటే ఏదో ఒక దోమ చేమో కుట్టినట్టుగా ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళు అయ్యో అని పడిపోవట్లేదు ఎవడు. వాళ్ళు శక్తి చూసారా, ఇది ఉగ్గురుడు వేసినటువంటి బాణాలకి. అయితే ఇప్పుడు మీకు ఈ కోణపవర్ల గురించే ఏం చెప్తానంటే ఈయన పేరు నివృత్తి నేను, కానీ అది ప్రయోగించడం కొంచెం అసమంజసంగానే అనిపిస్తుంది. కొంచెం సాహిత్యంతో కొంత పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా కూడా మరి మనం ఏం చేస్తాం, అలా ప్రయోగించి ఉండకపోవడం ఆ దృక్కోణము ఈ నా కోసం ఈ ప్రాస కోసం ఆయన వాడి ఉండాలి. చెప్పమ్మా. కోణప రాక్షసః కౌణపులు కౌణపః క్రవ్యాదయ అస్రప ఆశర రాత్రించరో రాత్రిచర
కర్బురో నికషాత్మజః కర్బురో నిషతాత్మజః యాతు దాన పుణ్యజనో అపుణ్యజనో నైరుతో యాతు రక్షసిహు. ఇవన్నీ రాక్షసులకు ఉన్నటువంటి పేర్లు. ఎవరు యాతు దానులు అన్నా, రాత్రించరులన్నా, రాత్రిచరులన్నా, ఇటువంటివన్నీ రాక్షసు. ఈ కోణపులు అవన్నీ మరి గుర్తుటి వాళ్ళు ప్రయోజనం. దానికంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. పైగా తీయడానికి కూడా లేదు. అది పైగా ప్రాస స్థానంలో ఉంది. ఈ దృక్కోణము కోణపవరుడు చెప్పండి అమ్మా. కోణపవరుల వీరుని బాణ రావాలి. బాణ పరంపరలు పియు అడరైరి కులక్షోణి నకార ప్రస కోణి క్షోణీధర పరములు కుంభద్రోణాసరం. ద్రోణాసారము అంటే కుంభవృష్టి. కలకి తొలగి కొంచెం ఏమన్నా బాగా పైన ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళు కింద పడచ్చేమో, కానీ ఆ కుల పర్వతం ఏమన్నా దాని హైట్ తగ్గుతుందా లేకపోతే దాని వెయిట్ తగ్గుతుందా? తర్వాత 50 అయిపోయింది. కాబట్టి ఇవాళకి 50 పద్యాలు అయిపోయినాయండి. మనం రేపు ఇంకొక 5 పద్యాలు నేర్చుకుంటాం. ఇలా చెప్తే మనకు ఒక 3-4 రోజుల్లో ఈ యుద్ధం అయిపోవచ్చు. అది సంగతి. అయితే యుద్ధంలో ఎవరు గెలుస్తారన్నది వీళ్ళు వాళ్ళ ఉపమానాల్లో చెప్పేశారు. చాలా చక్కటి మంత్ర సదృశమైనటువంటి స్తోత్రాన్ని తులసీదాసు వారు ఇచ్చారు. నీలాంబుదశ్యామల కోమలాంగం సీతాసమారోపిత వామభాగం పాణౌ మహాసాయక చారుచాపం నమామి రామం రఘువంశ సోమం. అక్కడ రఘువంశ నాథం అని రాశారు ఆయన. నేను కావాలనే సోమం అని అంటున్నాను. ఎందుకంటే రఘువంశ సోముడు అంటే చంద్రుడు అని అర్థం. సా ఉమా శివుడు కూడా కలిసి వస్తారు కదండి. రఘువంశ నాథం అని చెప్పచ్చు, సోము అని. అది అటువంటి శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తే ఇక లోకోపకారానికి లోక కళ్యాణానికి కష్టాలు పడ్డాయని నేను పాపం. శ్రీరామ అవతారం అండి చాలా గొప్ప అవతారం అండి. శ్రీరామ సీతారాము మిగతా ఇంకే అవతారంలోనూ రాముడు అంత అవతారాలు అంత కష్టం లేదు. వనవాసమైనా ఇదేనా. అందుకే బహుశా రామాయణం మన నిత్య పారాయణ యోగ్యమైనటువంటి మనకి వాళ్ళు ఆదర్శం అండి. ఒక ఏది భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, తోడుకోడళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. మీరు ఏ రిలేషన్ అయినా తీసుకోండి, ఎలా ఉండాలి, స్నేహితులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అన్నీ ఉన్నాయి అందులో. మీకు అందులో లేని అంటూ ఏమీ లేదు. గురు శిష్యులతో సహా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, గురు శిష్యులతో సహా ఎలా ఉండాలి, ఉండకూడదు, అన్ని ఉండవలసినవి చెప్పారు, ఉండకూడనివి చెప్పారు. నీ ఇష్టం, యు ఆర్ ఫ్రీ టు సెలెక్ట్. చక్కగా విన్నాం. చెప్పమ్మా. కైకేయి కోపగృహమునకు వెళ్ళుట, 2 వరాలు కోరుకోవడం. చౌపాయ్. కుబరహి రాణి ప్రాణ ప్రియ జాని బార బార బడి బుద్ధి బకాని తోహి సమహిత్ నా మోర్ సంసార బహే జాత్ కై బైసి అదారా జౌ విధి పురబు మనోరథు కాలి కరౌ తోహి చకుపూతరి ఆలి బహువిధి చేరి ఆదరు దేయి కోప భవన గవని కైకేయి విపతి బీజు వర్షారితు చారి భుయి భయి కుమతి కైకేయి
కేరి కేరి పాయి కపట్ పాయి కపట్ పాయి కపట్ పాయి కపట్ జలు అంకురు జామ అంకుర జామ బరదోవు వరదోవు దళ దుఃఖ దన దళ దుఃఖ దళ దుఃఖ ఫల పరిణామ ఫల పరిణామ కోప సమాజు కోప సమాజ సాజి సబు సోయి సాజి సబు సోయి రాజు కరత రాజు కరత నిజ కుమతి బిగోయి నిజ కమ్మతి बिगोई बिगोई राउर नगर रावर नगर कोलाहल होई कोलाहल होई यहाँ कुचाली कच जानना कोई కైకేయి మందరను ప్రాణప్రియముగా భావించెను కైకేయి ప్రాణని ప్రాణప్రదంగా భావించారు పదే పదే ఆమెను మెచ్చుకొనుచు అంటే విషంతో సమానమైనటువంటిది తింటూ ఇదే ప్రాణం అనుకుంటాం పదే పదే ఆవిడని మెచ్చుకుంటూ ఈ జగత్తున నీవలే నా హితము కోరని వారు ఎవరు కంటే నా మేలు కోరేవాళ్ళు నాకంటే ఎవరు నీకంటే నా మేలు కోరేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరున్నారు ప్రవాహంలో కొట్టుకొని పోవచ్చు అది ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం నాకు ఆలంబనంగా దొరుకుతున్నావు నావలుగా ఇది మనం అనుకుంటామే నావే బసింధుం దొరేదా చేకిన నేను లేకపోతే ఎంత కష్టాల్లో పడిపోయేదా విధాత రేపు నా అభిలాషను పూర్తి చేసినచో నేను నిన్ను నా కంటి పాపగా భావించదను రేపు నా బ్రహ్మదేవుడు కనుక నా కోరిక నడిస్తే నా కంటి పాపలాగా నేను చూసుకుంటాను అని తన దాసిని మికిలి శ్లాఘించుచు తన దాసిని మిక్కిలి ఆవిడ కోపకున్నాను మందర వర్ష ఋతువు ఆపద ఎనడి బీజము కైకేయి బుద్ధి ఎనడి నేలలో మందర ఏంటంటే వర్ష ఋతువు ఈ ఆపద అనేటువంటి బీజాన్ని కైకేయి అనేటువంటి బుద్ధి అనేది నేలలో నాటేసి అయిపోయింది వర్ష ఋతువులో నువ్వు బీజం నాటితే ఏం దొరుకుతుంది వర్షానికి అది పైకి వస్తుంది కపటమని నీటి ధారతో తడిపింది అది మొలకెత్తి ఫలితముగా వరములని రెండు చిగురుటాకులు వచ్చేసి ఏమి వర్ణాలు నిజంగా రామచరితం నిజంగా సంపూర్ణ రామాయణ వ్యాఖ్యానం మనమే చేస్తున్నాం ఇది అక్షరం మొదట్లేదు వాల్మీకి రామాయణ రామచరితం తక్కువ అనుకున్నారా మీరు కాబట్టి రామాయణ భాగవత భారతములను అక్షరం మొదలకుండా చెప్పినటువంటి ఏకైక పీఠం మనదే వాడు మీరు చెప్పినట్టు ఇది రామదాస్ చెప్పాడు సరా రాముడిని మించిన రెండవ ధైర్యం లేడని చెప్పి నేను ఏం చేస్తానంటే ఒక మదమెక్కినటువంటి ఏనుగు మీద ఎక్కి నేను చాటుతాను అలా మీరు చాటేయచ్చు పండన భీముడు అర్థజన బంధవుడు జ్వల బాణ తూణ కోదండ కళ ప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడంచు కడకట్టి భేరికా దండ 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 నిర్దంపుల జండము నిండమత్తవే దండము నెక్కి చాటెదం దశరథీ కరుణాపయోనిది అని చెప్పినట్టుగా మీకు కనుక ఒక మత్త ఏనుగు దొరకపోతే మీరు కడగట్టుకుని చెప్పేసేది రామాయణ భారత భాగవతములను అక్షరం మొదలకుండా చెప్పినటువంటి ఏకైక పీఠం మా పీఠం అని మీరు సగర్వంగా చెప్పారు రామచరిత మనసు ఎలాగైనా సరే ఆ రాముడి దయతో పూర్తి చేయాలి అలా కాళహస్తీశ్వరం అయిపోయింది అనుకోండి ఒకటి ఏదన్నా కొంచెం ప్రయోగపూర్వకంగా ప్రారంభించి అప్పుడు ఎక్కువ సమయం రామచరిత మానవుడికి ఇచ్చి మాత్రం ప్రారంభం ఎందుకంటే ఇప్పుడు రాముడిని అడవులకు పంపించి అడవుల్లో ఉంచడం మనకి ధర్మం కాదు పూర్తి చేద్దాం మహాదేవ్ కాబట్టి ఇవాళ నుంచి మినిమం 4 చౌపాయిలు అదే చేశారు కాబట్టి నెలకు ఒక 34 120 అయితే అయిపోతుంది చూద్దాం మహాదేవుడు దేవు మనకు అప్పుడప్పుడు కాళహస్తీశ్వర మత్స్యానికి హాలిడేస్ వస్తాయి కాబట్టి అప్పుడు ఇంకో 8 చేసుకోవచ్చు మహాదేవ్ చెప్పం దుఃఖము దీని పరిణామ ఫలం అది ఈ వృక్షం యొక్క ఫలితం ఏంటంటే పరిణామం దుఃఖం ఇది భాగవతాన్ని కనుక పోతన గారు ఒక వృక్షంతో పోల్చారు కనుక నన్నయ్య గారు కూడా పోల్చారు మీకు వృక్షం లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామము మంజులతా శోభితము సువర్ణ సుమన సుజ్ఞేయము మహాఫలంబు విమల వ్యాసాల వాలంపనే వెలయను భాగవతాక్ష కల్ప సద్విజ శ్రేణి దీని ఫలం ఏంటంటే మహాఫలం అలాగే దీని ఫలం ఏంటయ్యా అంటే దుఃఖం ఎవరికి కాదు చెప్పండి ఎవరికి కాదు
కోపమును సూచించుటకై తగిన వేషమును దాల్చి అది కోపమును పెంచడు, సభను పెంచడం అంటే నల్లటి బట్టలు కట్టుకుంది, జుట్టు వెరబోసుకుంది, నేలపై పడుండెను. నేల మీద పడుకుంది. రాజ్యాధికారము కలిగి ఉండి దుర్బుద్ధి కారణముగా ఆమె అన్నిటినీ కోల్పోయింది. అది రాజ్యాధికారం దుర్బుద్ధితో అన్ని కావాలని తీసేసింది ఆ నగరం అవన్నీ కూడా. రాజభవనము నగర ఆనందోత్సవములతో నిండి ఉండేది. మిగతా రాజభవనం అంతా ఆనందోత్సవాలు చేసుకుంటారు. ఎవరును ఈ కుతంత్రమును పసిగట్టలేదు. ఎవరు ఈ కుతంత్రం అసలు ఎవరికి రాముడి మీద వ్యతిరేకత ఎవరికి ఉంటుందండి అని ఎవరు పట్టిస్తారు. దోహ ప్రముదిత పుర నర నారి, ప్రముదిత పుర నర నారి సబ్ सब सजहि सुमंगल चारा एक प्रभिसहि एक निर्गमहि वीर भूप दरबारा నగరవాసులైన స్త్రీ పురుషులు వాళ్ళు అత్యుత్సాహంతో పట్టాభిషేకపు ఏర్పాట్లు వాళ్ళు మునిగి తిరుగుతారు. రాజభవన ద్వారమున ప్రజలు గుమ్ముకూడి రాజభవన ప్రజలు వాళ్ళు ఏం చేస్తారు, ఏదన్నా ఒక కార్యక్రమం ఉందనుకోండి, కొంతమంది బయటకు వెళ్తారు, కొంతమంది లోపలికి వస్తూ ఉంటారు. శరన్నవరాత్రుల్లో చూసుకుని కొంతమంది ఇటు కడతారు, కొంతమంది ఇటు కడతారు, ఒకరే ఉంటారు. అలా ఏర్పాట్లు జరుగుతాయి. పైగా అందులో రామ పట్టాభిషేకం అలా ముందరకి వెనక్కి చేస్తుంది. బాల సఖా సునిహియ హర్షాహి మిలి దశ పాంచ రామ పహిజాహి ప్రభు ఆదరహి प्रेम पहचानी पूछहि कुशला केम मृदुबानी फिरहि भवन प्रिया आयसु पाई करता परस्पर राम बलाई गो रघुवीरा सरिसा संसार शील सनेहु निबाहु निहारा जहि जहि जोनी करम बस भ्रमहि तह तह ईशु देव यह हमहि सेवक हम स्वामी सियानाहु होहु नाता यह और निबाहु अस अभिलाषु नगर सब काहु कैके सुता हृदय अति दाहु को न कुसंगति पाई नसाई रही ना नीच మతే చతురాయి. శ్రీరామచంద్రుని చిన్ననాటి స్నేహితులు యువరాజ పట్టాభిషేకం ఆయన చిన్ననాటి యువరాజు పట్టాభిషేకం విని మిగిలి సంతుష్ట మా స్నేహితులు రాముడు ఉంటుంది కదా, వారు గుంపులు గుంపులుగా శ్రీరామచంద్రుడు వచ్చి వారి ప్రేమను గుర్తించి శ్రీరాముడు వారిని ఆదరించి వాళ్ళ ప్రేమను వాళ్ళని ఆదరించి మధుమధురముగా వారి క్షేమ సమాచారాలను అడిగాను. రాముడు గుర్తుపెట్టుకున్నాడు, వాయ్ బాగున్నావా, అప్పుడు వశిష్ఠుడి ఆశ్రమంలో మనం చదువుకున్నాం, మంచి కనపట్లేదు నేను పెళ్ళి అలా అందరినీ పలకరించేవాడు రాముడు. తమ ప్రియమిత్రుడైన రామచంద్రుని నుండి సెలవు గైకొని వెళ్ళొచ్చు. అది వాళ్ళు కొంతసేపు అండి ప్రేమిత రామచంద్ర సెలవు గైకొని మీరు వస్తాం మరి. శ్రీరాముని వంటి స్నేహశీలురు ఈ జగత్తును ఎవరుందురు? స్నేహశీలు ఈ జగత్తులు ఇంకెవరన్నా ఉన్నారు? మా కర్మవశమున ఎవరి కడుపున పుట్టినను జన్మ జన్మల యందును సీతాపతి మాకు ప్రభువగును. నేను ఎక్కడ కడుపున సీతాపతి అయినటువంటి రాముడే మాకు ప్రభు. ఎందుకంటే రామాయ రామభద్రాయ రఘునాథాయ నాథాయ, ఆయన ఎవరు? అందరికీ నాథుడే. నాథాయ నాథ ఆయన ఎవరికి పతి? సీతాపతి కాదు, అందరికీ పతి. అది మేము ఆయనకు సేవకులుగాను మమ్మలను అనుగ్రహించు. ఏదో మా అదృష్టం కొద్దీ ఆయనకి మిత్రులుగా ఉన్నాం కానీ నిరంతరం మేము ఆయనకి సేవకులుగా ఉండిపోయారు భగవంతుడు. ఈ సంబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. రాముడితో మాకు రాముడు అని మనం అభిషేకం చేసిన తర్వాత ఇది అనుకుంటాం. ఆ శివుడితో మాతో శివునికి అనుబంధం చెడకుండా ఉండుగాక. ఆఖరికి శివాభిషేకంలో చెప్పే మాట. నగరంలోని ప్రతి వ్యక్తి యొక్క ప్రతి వ్యక్తి అందరి అభిలాష ఇది. రాముడితో మాకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు చెడిపోకూడదు.
మాతో ఆయనకి జరగకూడదు, ఆయనతో మాకు జరగదు. కైకేయి హృదయం మాత్రం అది ఈర్ష్యాగ్నితో కైకేయి మాత్రం మండిపోవచ్చుండెను. ఈర్ష్య అసూయ దీంతో మండిపోతుంది అంట లోపల. దుర్జన సహవాసం వలన చెడిపోని అసలు వారెవరు? చెప్పాను కదా, దుర్జన సహవాసం అందరు చెడిపోతారండి. నీచుల సాంగత్యం వలన నీచుల వివేకము సాంగత్యం వల్ల నశించును. వివేకం కూడా పోతుంది. సాజ సమయ సాజ సమయ సానంద నృపు సానంద నృపు గయవు కైకేయి గేహ కైకేయి గేహ గవను నిటురుత గవన నిటురత నికటకియా నికటకియా జనుదరి దేహ జనదరి సనేహ. దేహ సనేహ. సంధ్యా సమయమున దశరథ మహారాజు సంతోషముతో అది సంధ్యా మూర్తిగా సమయంలో వచ్చిన ప్రేమ నిష్కృతము కడకు వచ్చినట్లు కైకేయి గృహమునకు వచ్చెను. ఆయన ఏం చేశాడు, మూర్తి భవించిన ప్రేమ ఒక నిష్ఠురత దగ్గరకు వచ్చినట్టుగా. ఇది ప్రేమ స్వభావం. ఆ సంధ్యా సమయానికి అప్పుడు ఈయన దగ్గరికి వీడి దగ్గరికి వచ్చాడు. ఎవరి కైకేయి ఇంటికి వచ్చాడు. అది కోప పవనసుని కోప పవనసుని సకుచెవు రావు సకుచు రావు రావు భయబస్ భయబస్ అగహుడ అగహుడ అగుహుడ పరయిన పావు పరైన పావు సురపతి బసయి సురపతి బసయి బసయి బాహబల జాకే బాహబల జాకి నరపతి సకల్ నరపతి సకల రహై రుక తాకే రహై రుక తాకే రుకతాకి సోసుని సోసుని తియరిసా తియరిస గయవు సుకాయి గయవు సుకాయి దేకహు కామ ప్రతాప బడాయి देखहु देखहु काम प्रताप काम प्रताप बड़ाई बड़ाई सूल कुलिसा असी अगवनि हरे अगवन हारे ते रतिनाद सुमन सर मारे सभै नरेशु प्रिय पहि गयवु देखि दशा दुख दारण भयवु भूमि शयन पट मोट पुराण दिए दारी तन भूषण नाना कुमति कसी कुबेशता फाबी अन अहिवातु सूच जनु बाबी जाये निकट नृप कह मृदुबानी प्राण प्रिया कही हेतु रिसानी కోప భవనం పేరు చెవిన పడినంతనే రాజు గుండె జల్లుమనే. ఆవిడేది చూస్తే ఆవిడ కోపగృహంలో ఆయన గుండె జల్లు ప్రతి ఇప్పుడు కోపంలోకి వెళ్ళిపోయింది. భూమిపై ఈయనకి అంటే ఎంత ఇష్టమన్నా ఆవిడ స్వభావం తెలియకుండా ఉంటుందే తెలుసు. అందుకని గుండె జల్లు. ఆయనకి భూమి మీద కాళ్ళు నిలవలా వెళ్ళిపోయాడు దశరథ్. దేవరాజైన ఇంద్రుని అంతటి వానికి కుడి భుజముగా నుండి వాడును. అది దేవరాజైనటువంటి ఇంద్రుడికి కుడి భుజంగా ఉండే దశరథుడు రాజులందరికీ తలమానికం శ్రేష్ఠుడైన దశరథుడు. అగు దశరథ మహారాజు ఒక స్త్రీ కోపమునకు వణికిపోయాను. స్త్రీ కోపాన్ని పడిపోయాడు. దశరథుడు ఇంద్రుడికి సాయం చేశాడు. దశరథుడు అని సామాన్యుడు కాదు. మీరు అది ఒకసారి శని మీదకి దండెత్తి అడిగిన. అందుకే కృత్తికా నక్షత్రం వాళ్ళని శని ఏమీ చేయలేడు. కాబట్టి అటువంటి దశరథుడు ఒక స్త్రీ కోపానికి చిగురుటాకులాగా వెడికిపోయాడు. త్రిశూలము వజ్రాయుధము వజ్రాయుధం త్రిశూలము వజ్రాయుధము ఖడ్గముల దాడిని ఎదుర్కోగలిగిన వీరుడు మన్మధుని పూల దానికి నిలవదాలని ఐరావత దంతాలకి రొమ్ము ఒడ్డెక్కినటువంటి వాడు, అనేక ఖడ్గములు వేసినటువంటి వాడు. యుద్ధంలో మన్మధుడు పూల బాణాలకి ఫినిష్ కింద పెట్టుకుంటాడు. ఇంకేముంది, వాళ్ళు ఆడించినట్టు వీళ్ళు ఆడుతారు. మన్మధుని మహిమ అది మన్మధుడి మహిమ. బల ప్రతాపముల ప్రభావము లట్టివి. అది మన్మధుని యొక్క ప్రతాపము, బలము, ప్రభావం అటువంటిది.
దశరథుడు భయపడుచు తన ముద్దుల భార్య అయిన కైకేయి కడకు చేరాడు. భయపడుతూనే ఆయన ముద్దుల భార్య కైకేయి దగ్గరికి వెళ్ళాడు. ఆమె స్థితిని చూచి ఆయనకు అమితమైన దుఃఖము కలిగాడు. ఆమె స్థితిని చూశాడు. పాపం నగలన్నీ తీసేసింది, పాత బట్టలు కట్టుకుంది, కింద పడుకుంది, నిట్టూర్పులు ఆయనకు భయం కలిగింది, ఆందోళన కలిగింది దశరథుడు. ఆ సమయమున కైకేయి తన ఆభరణములన్నిటినీ తీసివేసి ఒక పాత ముతక వస్త్రము ధరించి నేల మీద పరుడు విధాత రాబో వైదవ్యమును ముందుగానే రాబో వైదవ్యం ముందుగా చూపిస్తుంది. ఆమె ఒకప్పుడు ఇలా అలాగే ఉండేది, వాళ్ళు ఆభరణాలు పెట్టుకునేవాళ్ళు కాదు. కాబట్టి ఆవిడ వేషధారణ అలాగే ఉంది, ఇది భర్తృహీనలాగా ఉంది ఆవిడ. రాజు ఆమెను సమీపించి మృదు మధురంగా ప్రియా ఎలా అలికితవి అని పలికాడు. కోపం వచ్చింది, ఏమైంది అని అడిగాడు. చంద్ర హేతు రాణి రిసాని రాణి రిసాని పరసత్ పాని పతిహి నివారయి మానవు సరోష భు అంగ భామిని భు అంగ భామిని విషమ భాతి నిహారహి దోహు భాసన రసన దసన భర్ మరము తాహరు దేకహి తులసీ నృపతి భవత్ వ్యత బస కామ కౌతుక లేకాయి. రాణి కోపమేళ అనుచు రాజు ఆమెను చేతితో తాకగానే కైకేయి ఆ చేతిని విదిలించి వేశాడు. తోక తొక్కిన పారిజాతాపరణంలో ఎలా ఉండదని చెప్తారండి. అనవిని బ్రేటు వడ్డబుర గంగనవోలే అని రాస్తాడు పారిజాతాపరణంలో. నందది దెబ్బతిన్నటువంటి ఆడ త్రాచులాగా అనుకుంటాడు. ఆమె రెండు కోరికలే నాలుకలుగా వరములనేటి రెండు కోరలు కాగా కాటు వేయుటకు అనువైన వెతుకుచుంది. కాటు వేయటానికి ఆవు ఇప్పటి వెతుకుతుంది కరెక్ట్ గా సమయానికి. ఇప్పుడు వెంటనే చెప్పింది అనుకో, శరధుడు కూడా చిపో అనేస్తాడు, చీపో అనేస్తాడు. అందుకే మందరు చెప్పేసింది, మందరు ఇది కనిపెట్టింది. రాముడి మీద నేను ఒట్టు పట్టి చెప్తున్నాను, నువ్వు కోరుకున్న వరాలు నేను తీరుస్తాను అనే వరకు నువ్వు పట్టువదరు. చెప్పద్దు కూడా, నీ కోరికలు కూడా చెప్పదు. నువ్వు కోరికలు ఆయనకు నీ కోరికలు ఏమో చెప్పు తీరుస్తాను, అలా కాదు. ఒట్టు పెట్టదు. ఎవరి మీద? రాముడి మీద. రాముడి మీద ఒట్టు పెట్టిన తర్వాత ఇక దశరథుడు తులసీదాసు చెప్పుచున్నాడు. దశరథ రాజు దీనిని ప్రేమపూర్వక సరసముగా భావించాడు. పాపం దశరథ రాజు ఏమనుకున్నాడు, ఇదేదో ప్రేమపూర్వకంగా సరసం ఆడుతుంది. చూడ బార్ బార్ కహ రావు రావు సుముఖి సులోచని బికబచని కారణమోహి సునావు గజగామిని నిజ కోపకర మహారాజు ఓ సుముఖి సులోచన సుభాషిణి సుముఖి సులోచన సుభాషిణి గజగామిని పొగుడుతున్నాడు. సుముఖి మంచి ముఖం కలిగినదానా, మంచి కళ్ళు కలిగినదానా, మంచి మాటలు మాట్లాడేదానా, ఏనుగు లాంటి ఆ గజగమన నీ కోప కారణము తెలుపుమని పదే పదే పలికాడు. చెప్పి నీ కోప కారణం ఏంటో చెప్పు అన్నాడు. ఆయన చెప్పాడు కదా. అనహిత తోరా ప్రియా కహికిన్హ केही दुई सिर केही जमो जहलीन्हा कहू केही रंग ही करौ नरेशु कहू केही नृपही निकासौ
निकासौ देसु देसु सकवु तोरा अरे अमरवु मारी मारी काहा कीटा बपुरे नर नारी जानसी मोरा सुबाहु बरोरु मनुतवा आनन चंद चकोरु प्रिया प्राण सुत सरबसु मोरे परिजन प्रजा सकल बस तोरे जो कछु कहौ कपट करि तोहि बामिनी रामा सपद सतमोही विहसी मागु मन भावती बाता भूषण सजही मनोहर गाता गरी कुगरी समझू जिय देखु बेगी प्रिया परिहरहि కుబేషు ప్రియా నీకు అపకారములు చేసిన వారు ఎవరు నీకెవరన్నా ఏమన్నా అపకారం చేస్తే వాళ్ళని నేను ఎవరి ఛేదింపవలెను నువ్వు చేస్తే వాళ్ళ శిరస్సును ఛేదిస్తారు వాడిని యముడింటికి పంపించేస్తారు నిన్ను ఎవరన్నా ఏమన్నా అపకారం యముడు ఎవరిని కోరుచున్నాడు ఏ దరిద్రుని రాజుగా చేయవలెను అది చెప్పండి నీకెవరికన్నా కావాలి నువ్వు చెప్తే దరిద్రుని రాజుగా ఇస్తాను రాజుని దరిద్రుని చేసేస్తాను ఏ సామంత రాజును దేశ బహిష్కృతిని ఏ సామంత రాజుని దేశ బహిష్కరణ చేయించు నీ శత్రువులు దేవతలైనను సరే శత్రువులు దేవతలైనా సరే అమృతం తాగింది ఇది వాళ్ళకి మృత్యు లేదు అటువంటి వాళ్ళని కూడా నేను వధిస్తాను ఇక మనుషులు ఏం లెక్క చెప్పు వారు కీటములతో సమానం కీటములతో చెప్పడమే నీ పని చెప్పు ఎవరైనా సరే నేను చేస్తాను అన్నాడు సుందరి నీవు నా స్వభావమును ఎరుగుదువు అది నీకు నా గురించి బాగా తెలుసు కదా అందుకే నీ ముఖచంద్రునకు నేను చకోరము అది నీ ముఖచంద్రుడు అని అంటే నీ చకోరం అంటే ఏంటి ఆ చంద్రుడిని వెన్నెలో తాగుతుంది కాబట్టి నీ ముఖాన్ని చూడటం అంటే నాకు చాలా ఇష్టం ప్రియా నా ప్రాణములు పుత్రులు కుటుంబము ప్రజలు సర్వస్వము నీ ఆధీనం ప్రాణములు ప్రజలు మిత్రులు కుటుంబం అంతా నీ అధీనం నీ అధీనంలో ఉన్నవాడిని నేను ఈ మాటలను కపటముతో చెప్పుటలేదు నీ మాటలో కపటంతో ఏదో తాత్కాలికంగా సుఖం కోసం చెప్పట్లేదు 100 సార్లు రామునిపై ఒట్టు పెట్టి చెప్తున్నాడు అయిపోయింది 100 సార్లు ఒకసారి రాముడి మీద నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు ఇది ముమ్మాటికి సత్యము నీ మనోరథము ఏమో నిండు మనసుతో తెలుగు నీ మనోరథం ఏటో నిండు మనస్సుతో నేను తెలుసు సుందరమైన నీ తనువును ఆభరణములతో అలంకరించుకోను నీ మంచి సుందరమైన ఆభరణములకు సమయములో ఎరింగి ఈ వికృత వేషమును త్యజింపు సమయాలు తెలుసుకుని వికృత వేషాన్ని వదిలేసి వేషం నేను ఇలా చూడలేకపోతున్నా సుని మనుగుని సపతుబడి బిహసి ఉటి మతి మంద భూషణ సజతి విలోకి మృగు మనహు కిరాతిని పంద రాజుగారి మాటలు విని ఆయన వాగ్దాన ప్రభావం మనసు ఆయన వాగ్దాన ప్రభావం తెలిసి బుద్ధిహీనైన కైకేయి నవ్వుతూ ఆభరణములను ధరించెను ఆభరణాలు ధరించి జింకను చూచి వేటాడు ఒక కిరాత స్త్రీ వలె వల పన్నె ఆవిడ ఏం చేసింది జింకను చూచి వేటాడటానికి సిద్ధంగా ఉన్న ఒక కిరాత స్త్రీ వలె వల పన్నె ఇప్పుడు రాముడి మీద ఒట్టు పెట్టేశాడు 100 సార్లు వల పన్నె చౌపాయి పునికహ రాహు సుహృద్ జియ ప్రేమ పులకి మృదు మంజుల భామిని భయవు తోర మన భావ గర గర నగర ఆనంద
आनंद बदाव आनंद बदाव राम ही देवु काली जुबराजु सजहि सुलोचनी मंगल साजु दलकी उटेवु सुनि हृदयु कठोरु जनु चुई गयउ पाक भरतोरु ऐसिवु पीरा पिहसी तेहि गोई चोर नारी जिवि प्रकटिना रोई लकही ना भूपा कपट चतुराई कोटि कुटिला मणि गुरु पढ़ाई जत्यपि नीति निपुण नरनाहु नारी चरिता जलनिधि अवगाहु कपट सनेहु बड़ाई बहोरी बोली बिहसी नयन मुहु मोरी कैकेयी कोपము తగినదని తలచి రాజు మోహ పరవశుడై మృదు మధురముగా పలికెను. ఆయన మోహ పరవశుడు కానీ ఆవిడ ఏదో ఇంత ముందుకు వస్తున్న ఆయన అనుకోలేదు. ఆవిడతో మోహంతో ఉన్నటువంటి ఆయన ఇలా అన్నారు, ఓ భామిని నీ మనోరథము నెరవేర్చుచున్నది. అది నీ మనోరథము నెరవేర్చున్నది. నగరంలో ప్రతి గృహము ఆనందోత్సవములతో వెళ్ళి అందరి గుహాలు చూడు ఎంత బాగుంది, ఆనందంతో వెళ్ళిపోతారు. ఓ సుందర నయన రేపు రాముని యువరాజును చేస్తున్నాను కావున మంగళకర వస్త్రములను ధరించుము. మంగళకరమైన వస్త్రములు ధరించు. ఇది వినగానే పాషాణ హృదయైన కైకేయి గుండె బద్దలైతే ఇది ఆమెకు పుండుపై కారమే చల్లింది. ఆమె కృత్రిమముగా నవ్వుచు హృదయమునందలి తన విషాదనము దాచుకొనెను. అది మృదుగా పైకి నవ్వుతూ తన విషాదాన్ని దాచుకుని పయోకుంభ విషం అంటే గోముఖ వ్యాఖ్యాము అంటారు. అలా తేలు పుట్టిన దొంగ బహిరంగముగా పోయినపోయాడు వాడు బయట వాడు దొంగ వాడు దూరం దాక్కున్నాడు. ఈ లోపల తేలు కుట్టింది. వాడు ఏడు చేయడం అందరూ పట్టుకుంటారు. అందుకని వాడు తేలు కుట్టిన దొంగలాగా అంటారు. రాజు ఆమె కపట చాతుర్యమును గమనింపలేదు. అది ఆవిడ కపట చాతుర్యాన్ని ఈయన గమనించారు. ఎందుకంటే ఆవిడికి రాముడు అంటే ఇష్టం కదా. రాముడు యువరాజు పట్టాభిషేకానికి ఆవిడ సంతోషిస్తుందని ఈయన అభిప్రాయం. ఎందుకంటే బోధనలో పండితురాలైన మందరామెకు ఉపదేశం బోధనలో మంచి పండితురాలు అంటే మంచి పండితురాలు కదా, మంచి ట్రైన్ చేసింది. ఈవిడ ఆ ట్రైనింగ్ లో బాగా పండిపోయింది. ఈవిడ రాజు అయినను సముద్రం వలె అగాధమైనది. స్త్రీ చిత్తం అది అగాధం, లోపల కూడా బయటకు అని ఆయన చెప్తారు. నీ అంటున్నారు నా మీదకి వచ్చావు తెలుసుకున్న వీలు కానిది. అందుకే మిశ్రమ సినిమాలో ఉంటాడు ఆడవారి మాటకి అర్థాలు కొంతవరకు కష్టం నిజమండి. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో మనకు తెలియదు. ఆమె మరల కపట ప్రేమను నటించుచు మళ్ళీ కపట ప్రేమను నవ్వుచు కన్నులను మూతియు త్రిప్పుచు కళ్ళు మూతి తిప్పుతూ తులసీదాస్ నిజంగా పిక్చరైజ్ చేశాడు ఆయన. మీరు హాయిగా సినిమా చూడొచ్చు. అది సరే భాషతో నాకు కొంచెం పెద్ద పరిచయం లేకపోవడం వల్ల నేను చేయట్లే, కానీ లేకపోతే మీకు నటించి చూపించుంటాను. మాగు మాగు పై కహౌ పియా మాగు మాగు పై కహౌ పియా కబహు నా దేహు నా లేహు నా లేహు దేన కహు వరదాన దుయి దేవు పావక సందేహు ప్రియతమా అడుగుము అడుగుము అని అనుటయే కాని అది ప్రియతమా అడుగు అడుగు అని అంటున్నావు కానీ ఇంతవరకు ఏమయో ఇచ్చియే ఎరుగరు. నువ్వు అడుగు ఏదో పెద్ద ఇచ్చినట్టు ఏమి ఇచ్చావు. మీరు నాకు లోగడ 2 వరములను ఇచ్చి ఉండ్రి, కానీ వాటిని నేను పొందగలనో లేనో. మీరు అడుగు అడుగు అంటున్నారు కానీ మీరు ఎప్పుడైనా ఇచ్చారా నాకు? మీకు గుర్తుందో లేదో, మనకి దేవదాన సంఘంలో 2 వరాలు ఇచ్చారు. నేను ఇంతవరకు అవి తీసుకోలేదు. మీకు గుర్తుందా అసలు మీకు ఇచ్చినట్టు? అంతే. తర్వాత ఇంకా 4 minutes ఉందా? మా పని ఎన్ని 5 చెప్పారు. గుడ్. అమ్మా పెద్దమ్మ
పెడతామా? రేపు పెడతాం అమ్మా, ఇవాళ పెడతావా రేపు పెడతాం? ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాయమన్యం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాం త్వాం ఆద్యాం విద్యాం ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సత్యం దుర్దయన పరిహంచామి అమృతమృతోపసరణమది. ఓం ప్రాణాయ స్వాహ, ఉపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. దేవ దేవాలయం తాంబూలం సమర్పయామి, తాంబూలజర్వణానంతరం శుద్ధాజమన్యం సమర్పయామి. మంగళానిరాజన దీపం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ అమృతేశ్వరాయ మహాదేవాయ ఆనందం సగర్భోరణీరాజన దీపం దర్శయామి. ఆజమన్యం సమర్పయామి. నమస్కరోమి హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవతాపనక్షుదావేదన చే నిజ తపక్కుతుపవేడకనుంపనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనిడి పత్రమునందు పెట్టవే ఆదరముప్పగా పునరయాజిత వృత్తి సుఖింతునీశ్వరా. చామరం వీజయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యా పృథివీ బ్రాహ్మణా సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణ సంతు, పుత్రిణ సంతు పౌత్రిణః. ధనా సదనాంతు జీవేమ శరదాం శతం. మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనాః రక్షन्तు. సర్వశివ పరివారస్య ధర్మబద్ధం కరోనా నివారణోస్తు. అధర్మస్య నాశోస్తు, ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు. మహాదేవ మహాదేవ.
మహాదేవ మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురుగారు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ మహాదేవ కన్నప్ప. మహాదేవ గురుగారు. మహాదేవ 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 సార్. మహాదేవ 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 నాయన కేక్యూ. మహాదేవ్ 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 గురుగారు. మహాదేవ 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 తల్లి కామాక్షమ్మ. మహాదేవ మాస్టర్ గారు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ 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 అమ్మ జయలక్ష్మి గారు. మహాదేవ్. చేసుకో. మహాదేవ స్క్రీన్ పనిచేయట్లేదు, ఆగిపోవట్లేదు, టచ్ రావట్లేదు. స్క్రీన్ కనపరాలేదు శివకుమారి. స్క్రీన్ రాలేదు. అవునా? వీడియో చాన్సేపు అయిపోయి ఇది నాదే పొరపాటు ఏమని మా బాబు చూపిస్తే అక్కడే అది స్క్రీన్ పోయింది మా అన్నాడు భరత్. ఇది ఆగట్లేదు మరి. మహాదేవ్. చెప్పు ల్యాప్టాప్ ఏమన్నా బాధ్యత అంటే అది ఆఫ్ అవట్లేదా? అయితే మనం చెప్పుకుంటూ వెళ్దాం రాత్రి వరకు. చెప్పండి. చెప్పమంటా? నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోతే నేను ఎలాగో చెప్పలేను కదా నీది. ఏం చెప్తా? మహాదేవ సార్, మహాదేవ. ఇది కాల్ రికార్డ్ ఆగట్లేదు, అలాగే కట్ అవ్వట్లేదు. మహాదేవ, ఇది కాల్ ఆగట్లేదు సార్. కాల్ రికార్డింగ్ కూడా కంటిన్యూ ఉంది. టచ్ చేస్తున్నా టచ్ కావట్లేదు మరి. లేదు, ఈరోజు ఆపేస్తున్నాను. టచ్ రావట్లేదు. కాల్ కట్. ఇవన్నీ క్లియర్ కావాలి, అప్పుడు అవుతుంది. అది 5 ఆఫ్ చేయి. మౌస్ అంటే టచ్ ఇదని చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. దాని మీద చేస్తున్నాను.